ఈరోజు కూటమి పాలన ఎలా ఉంది అని అంటే ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అనే విధంగా ఈ కూటమి పరిపాలన కూటమిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, లోకేష్ కానివ్వండి, నిజంగా అచ్చెన్నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలకి మహిళా లోకమంతా కూడా నిజంగా నిద్రపోయినటువంటి సందర్భం. ఏదైతే ప్రతి నెల కూడా మీరు ఇస్తానన్నటువంటి 15,000 రూపాయల ఆడబిడ్డ నిధి కింద మరి సంవత్సరం కాలంగా మరి ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు మనం రాష్ట్రంలో చూసాం. ఈరోజు ఆయన నిజంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడిన మాటలు కూడా నిజంగా రాష్ట్రంలో మహిళలందరూ కూడా ముక్కు మీద వేలేసినటువంటి పరిస్థితి. మీకు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్నే అమ్మాలి అనేటువంటి ఆయన మాటల్ని మహిళలుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13 నెలల కాలంలో ఎక్కడా కూడా ఇస్తానన్నటువంటి సూపర్ 6 కానివ్వండి, సూపర్ 7 కానివ్వండి, ఏ కార్యక్రమాలు చేయకుండా ప్రజల్ని ఇంకా మోసం చేస్తూ సాక్షాత్తు ఒక మంత్రి గారే మహిళలకి ఈ పథకం ఇవ్వాలి అని అంటే రాష్ట్రాన్ని అమ్మాలనేటువంటి మాటల్ని మరి గతంలో మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేము ఎక్కువ ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పథకం ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఆగదని చెప్పారు కదా. ఇంటింటికి తిరిగి కరపత్రాలు కూడా పంచారు కదా, మేము ప్రతి పథకం ఇంప్లిమెంటేషన్ చేస్తామని. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి సుమారుగా 32,400 కోట్ల రూపాయలు ఈ పాటికి అంటే మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే ఆడబిడ్డ నిధి కింద డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు మహిళల అకౌంట్లో జమ పడాల. ఈ 13 నెలల కాలంలో వాళ్ళు లాస్ అయ్యారనేటువంటిది వినపడతా ఉంది. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇస్తానన్నటువంటి పథకాలు నేరుగా కానివ్వండి, డీబీటీ ద్వారా కానివ్వండి, ఎక్కడా కూడా ఆగకుండా ఆ రోజేమో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటేనేమో శ్రీలంకగా మారిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలనని మీరే ఎద్దేవా చేశారు. ఈ రోజున మీరు ఇస్తానన్న మాటలకి, ఇస్తానన్న వాగ్దానాలకి కట్టుబడి లేకుండా ఈ రోజున మీరు పరిపాలన చేస్తూ ఉన్నారనేటువంటిది మహిళలందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆసరా పథకం కింద 78,000 కోట్ల రూపాయలు ప్రతి మహిళ అకౌంట్లో పడినటువంటి సందర్భం. అలాగే చేయూత ద్వారా 26,098 కోట్ల రూపాయలు ఆ రోజున అకౌంట్లో పడ్డాయి. ఎక్కడా కూడా ఒక్క సందర్భాల్లో కూడా ఆగినటువంటి పరిస్థితులు లేవు. కానీ ఈ రోజున మంత్రి గారు ఇట్లా మాట్లాడటం అనేటువంటిది చాలా సిగ్గుచేటు. మంత్రి గారు గట్టి చట్నీ మీద ఉన్నటువంటి ధ్యాస తగ్గించి ప్రజలకు ఏవైతే మీరు ఇస్తానన్నటువంటి పథకాలన్నీ ఇవ్వాలి, లేకపోతే మహిళల యొక్క ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం.